అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే ఫార్మా కంపెనీ ఉందో, ఆ ఫార్మా కంపెనీలో నిన్న ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో దాదాపుగా చాలా మంది గాయపడడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఉష ఉషా ప్రైమ్ హాస్పిటల్‌లో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బాధితులున్నారు. బాధితుల బంధువులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది నిన్న అసలు ప్రమాదంలో? మా ఒంటి గంట ఫోన్కి హ్మ్. అటు రావు 2:20 కల్లా హ్మ్. రౌండ్ పోనండి లిఫ్ట్ దగ్గరికి వచ్చాము. హ్మ్. లిఫ్ట్ రాకపోతే మా సార్ పెద్ద నేను సార్ ఇంకో చిన్న సార్ లీక్ అవుతుంది కార్ వచ్చాను. హ్మ్. అదే ఇంకా అదేనండి. హ్మ్. ఆ కారు అలా రౌండ్ పోర్ నుంచి అటుపక్క ఉన్నదండి ఆ పోర్కి వెళ్ళాను. హ్మ్. అంతలోకి ఆ పోర్కి తిరగపోతే హ్మ్. మనం ఎక్కడున్నాం మాకు తెలియదు. ఆ పొగలోకి ఏ టైంలో జరిగింది ఈ ప్రమాదం అంతా? 2:30 నిమిషాలకి వెళ్ళాను. 2:30 నిమిషాలకు జరిగింది. ఎంతమంది ఉన్నారు మీతో పాటు ఆ టైంలో షిఫ్ట్‌లో? ఆ టైం షిఫ్ట్లో మనం డ్యూటీకి ఎక్కుతున్నాం కదండి. హ్మ్. భోంచేసి డ్యూటీకి ఎక్కుతున్నాం. హ్మ్. ఆ టైంలో ఒక 15 మంది ఉన్నాం అక్కడ. హ్మ్. దాదాపుగా రోజు ఎంతమంది ఉంటారు ఈ షిఫ్ట్‌లో? షిఫ్ట్లో అంటే జనరల్ షిఫ్ట్లోనే మా పేదరివులు అయితే ఒక 40 దాకా ఉంటాం. ఎవరైనా చనిపోయారా మీరున్న టైంలో స్పాట్‌లో? ఉన్నట్టే మా దాంట్లో అండి హ్మ్. 2 మంది వెళ్ళామంటే హ్మ్. ఆ కాపాడుకొని పైకి అలాగా హ్మ్. తౌడుపోలికి వెళ్ళిపోయాం. హ్మ్. అంటే ఈ తౌడుపోలికి వెళ్ళిపోయి హ్మ్. అక్కడి నుంచి తౌడుపోలి నుంచి హ్మ్. పైలట్ ఉంటుంది. హ్మ్. పైలట్ మీద చాలా స్లాబ్ మీద పోదామని ఐడియా వేసాను. హ్మ్. పొగ కనిపిస్తుంది ఎట్టాలని కావాలి. హ్మ్. నేను కన్నా మళ్ళీ వెళ్ళిపోతే భయపడి ఉండిపోయాను. హ్మ్. ఉండిపోతే అర్థం గ్లాస్ ఎత్తి పెట్టాను. హ్మ్. ఆ గ్లాస్ ఎత్తి పెట్టిన తర్వాత హ్మ్. 3:30 దాకా ఉండిపోయాను. హ్మ్. 3:30 అయిపోయింది. అందులోనే ఆ పొగలోనే ఉండిపోయారు. ఉండిపోయాను. హ్మ్. ఒకసారి హ్మ్. పెద్ద అర్థం చెదకొట్టింది. హ్మ్. అర్థం చెదకొట్టి ఆ అర్థంలో గాలి హ్మ్. మా కుటుంబం లేకపోతే హ్మ్. అందులో ఏమైంది అసలు? ఏం పేలిందా? లేకపోతే ఏదైనా కరెంట్ షాక్ కొట్టిందా? లేకపోతే ఏం జరిగింది? పేలిపోయింది. రియాక్టర్ పేలిపోయిందా? హ్మ్. రియాక్టర్ ఒకటి కాదు చాలా పేలిపోయాయి. హ్మ్. హ్మ్. తోవలేదు. హ్మ్. మాకు సీనియర్ గారు మేము వెళ్ళిపోతాం. ఎవరు తీసుకొచ్చారు బయటికి మిమ్మల్ని మరి? ఏ విధంగా బయటకొచ్చారు? ట్రైన్ అండి. క్రేన్. ఓకే. తౌడుపోలి నుంచి పైలట్‌లో హ్మ్. తౌడుపోలి నుంచి అటుపక్క సూటు 2 అండి. ఓకే. సూటు 2 మిల్క్ దోవకి అలా ఎక్కి హ్మ్. వెళ్ళి అద్దం చేసేసారండి. హ్మ్. నమ్మకం లేదు సార్ వచ్చింది. వచ్చిందరకు. ఆ! ట్రైన్ హ్మ్. వాళ్ళు పైకి లేపి 4 కోట్లండి హ్మ్. హ్మ్. దాంట్లో దించారండి. హ్మ్. హ్మ్. సార్ ఎవరైనా అధికారులు గాని, నాయకులు గాని మిమ్మల్ని పరామర్శించడం జరిగిందా? ఎటువంటి భరోసా ఏమన్నా ఇవ్వడం జరిగిందా? ఎవరైనా ఇప్పుడు కనీసం పరామర్శించడానికి వచ్చి రాలేదండి. ఎవరు కూడా ఏమి మాకు అడగలేదు. ఎవరు ఇవ్వలేదు. నేను రాబోతుకి రక్తాలు కారుతున్నాయి చేతులకి, వీటికి, చేతులకి. ఒళ్ళంతా రక్తం, బనెలుగా రక్తం, బట్టలు కూడా ఉన్నాయి. ఆ రక్తాలు కారుతుంటే అప్పుడు నేను వచ్చి గబగబా వచ్చి ఇప్పుడు డాక్టర్లతో మాట్లాడాను. నాకు ఈ సమాచారం 5 గంటలకు తెలిసిందే. మా మిసెస్ ఫోన్ చేసి ఏడుస్తుంది, ఇలాగా మా నాన్నగారు చేసిన కంపెనీలోనే బాంబ్ బ్లాస్ట్ అయింది అని చెప్తున్నాను. ఏం బాంబ్ బ్లాస్ట్ ఏంటంటే తర్వాత ఇక్కడ రియాక్టర్ బ్లాస్ట్ అయిందని చెప్పేసి తెలుసుకున్నాను. తెలుసుకున్న వెంటనే అంటే ఎవరికి ఏం జరిగిందో ఏమీ తెలియలేదు. ఇక్కడికి వచ్చి ఇతర సిచ్యువేషన్ చూసినంత వరకు మనకి ఏం జరిగింది ఏంటంటే అర్థం అవ్వలేదు. మా అత్తగారు వచ్చినంత వరకు అవన్నీ ట్రీట్మెంట్ చేయలేదు. తర్వాత మేము వచ్చి తర్వాత చూసి అంటే ఫస్ట్ వెనకట్ల ఒక 7 కుట్లు వేశారు. తర్వాత మళ్ళీ మేము వచ్చి మొత్తం చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఇటుపక్క ఒక 4 కుట్లు వేశారు. అయితే ప్రస్తుతం బంధువులందరూ కూడా చెప్తున్నారు ఎవరు కూడా పరామర్శించలేదు. కనీసం వచ్చి మాకు ఎటువంటి సూచనలు కూడా జరగలేదు. అటు కంపెనీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, నాయకులు కానీ కనీసం మమ్మల్ని పరామర్శించలేదు అంటూ కూడా బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, అనకాపల్లి జిల్లా, జీ న్యూస్, విశాఖపట్నం.